అమ్మా ఇచ్చుడమ్మా ఇచ్చుడు ఒకసారి అందరూ వచ్చి చూడాలి ఓకేనా బాబు గారు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. ఓకే సార్ పేదలకి పట్టెడన్నం పెట్టాలి, వారి ఆకలి తీర్చాలి. ఓకే, వారు సరైనటువంటి 3 పూట్ల ప్రతి పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు. ఆ రోజున బాబు గారు సంక్షేమ కార్యక్రమాలతో పాటు పట్టెడు అన్నం పెట్టి పేదవాడి పొట్ట నింపాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో రాష్ట్రం అంతా కూడా అన్నా క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ కానీ, 5 రూపాయలకే లంచ్ కానీ, 5 రూపాయలకే డిన్నర్ కానీ, 3 పూట్ల మరి పేదవాడికి ఆహారం దొరికే విధంగా మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని రాష్ట్రం అంతా అన్నా క్యాంటీన్లు నడుస్తుంటే ఈ సైకో, ఎందుకంటే ఈ సైకోకి తాను తప్ప ఈ రాష్ట్రంలో ఎవడో తినకూడదు అనేటువంటి ఒక భావం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎలా అయితే రాష్ట్రాన్ని వ్యవస్థలు మొత్తం నాశనం చేశాడో దాంట్లో భాగంగా పేదలకు పెట్టి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ కూడా మరి రద్దు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. దాన్ని రద్దు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులు పేదలకు ఉచితంగా 5 సంవత్సరాలు కూడా మరి భోజనం పెట్టినటువంటి పరిస్థితి. అలాగే మరి సత్తెనపల్లి నియోజకవర్గంలో మన్యం శివనాగమల్లేశ్వరరావు దగ్గరగా 561 రోజులు, రోజుకు 300 నుంచి 400 మంది దాకా మరి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పేదలకు మరి అన్నదానం చేశారు. వాటిని నిజంగా నేను అభినందిస్తా ఉన్నాను సత్తెనపల్లి నియోజకవర్గ పేదవాళ్ళ తరఫున. మరి ఇది ఈ అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా రేపు 15వ తారీఖు నుంచి ప్రారంభం చేయబడి పేదవాళ్ళకు అందుబాటులో ఉంటాయి.